అనేక పార్టీలు వచ్చిపోయినాయి సార్. ఎందుకు సాధించలేకపోయారు? ఈ దేశంలో 18 రాష్ట్రాల డిమాండ్ ఉన్నాయి సార్. 18 రాష్ట్రాల డిమాండ్. ఇవాళ ఇప్పుడు కూడా బీహార్లో సీమాంచల్ అనే ప్రాంతం ఉంది, ఉత్తరప్రదేశ్లో ఉత్తరాంచల్ అనే ప్రాంతం ఉంది, అదేవిధంగా బెంగాల్లో డార్జిలింగ్ అనే ప్రాంతం ఉంది. అనేక ప్రాంతాల్లో మరి ప్రత్యేక రాష్ట్రం కావాలని ఉంది. ఎందుకు రాలేదు రాష్ట్రాలు? కేసీఆర్ చాణక్యత, కేసీఆర్ రాజకీయ చతురత, కేసీఆర్ గారి లౌక్యం ఒక్కడిగా వచ్చి. అందుకని ప్రణబ్ ముఖర్జీ గారు కొన్ని సందర్భాలు అన్నారు, అంటే చిదంబరం కొన్ని సందర్భాలు అన్నారు, అంటే ఏ రాష్ట్రానికి ఉద్యమం చేసినా కూడా ఆ ఉద్యమ నాయకుడు ముఖ్యమంత్రి కాలేదు. ఇవాళ పరిపాలకుడే ఉద్యమకారుడైతే తెలంగాణలో అభివృద్ధి గిట్లా ఉంటుందని చెప్పేసి సాటి చెప్పిన మహానాయకుడిని పట్టుకొని, కేసీఆర్ని పట్టుకొని అంతంత మాటలు మాట్లాడుతున్న మహేష్ కుమార్ గౌడ్ యాది పెట్టుకో. టీ న్యూస్ ద్వారా చెప్తా ఉన్నాం, ప్రజలు నీకు ఖచ్చితంగా బుద్ధి చెప్తారు. నీవు అహంకారం ఉందనో అధికారం ఉందనో రేవంత్ రెడ్డి వెనకాల నుండి మాట్లాడుతున్న ఏది పడుతుంది మాట్లాడితే నిన్న చాలామంది బాధపడ్డారండి. కాబట్టి కేసీఆర్ గారి దీక్ష ఫలితంగా వచ్చిన ఈ తెలంగాణ, ఈ స్ఫూర్తిని ఖచ్చితంగా భవిష్యత్ తరాలకు అందిస్తాం.